పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. కొత్త హీరోయిన్‌తోని అంటే హీరోయిన్ 'లక్కీ భాస్కర్' మూవీ హీరోయిన్. సినిమా 'అనగనగా ఒక రాజు' మూవీ. చిన్న సినిమా అయినా 2026 సంక్రాంతికి సంబంధించి సూపర్ డూపర్ హిట్‌గా మన ముందుకొచ్చింది. వీలుంటే ఈ సినిమాని తప్పకుండా చూడగలరు. మీ సమయము, మీ డబ్బులు వృధా కావు. 5 మార్కులకి నేను 4 మార్కులు ఇస్తున్నాను ఈ మూవీకి సంబంధించి. సో పెద్దలారా మిత్రులారా, ఈ మూవీ గ్రామీణ నేపథ్యంలో గ్రామీణ జీవితానికి సంబంధించి ఇతివృత్తంగా సాగుతూ ఉంటుంది. సో వాళ్ళ తాతగారు ఉన్న ఆస్తులన్నీ లవర్స్కి ప్రియురాలుగా రాసేస్తే మన హీరో గారు నామినల్గా ఇరిగిపోయిన కుర్చీలో కూర్చుంటే కుర్చీ ఇరిగిపోతూ ఉంటుంటుంది. చందాలకు వస్తే చెక్ బుక్లు ఉండవు. సో ఇట్లా రకరకాల పరిస్థితుల్ని హీరో గారు ఫేస్ చేస్తూ ఉంటాడు. ఇది కామెడీ నేపథ్యంగా చూపించారు. సూపర్ డూపర్గా చూపించే ప్రయత్నం చేశారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్గా మన ముందుకు వచ్చింది. గ్రామీణ నేపథ్యంలో ఒక జమీందారు కొడుకు, ఒక జమీందారి మనవడు, భూస్వామి మనవడుగా హీరో అనగనగా ఒక రాజు అంటే ఇంకా ఏదనుకోకండి, రాజు ఆయన పేరు రాజు, హీరో పేరు రాజు యొక్క ఇతివృత్తమైన నేపథ్యంగా ఈ మూవీ మన ముందుకు వచ్చింది. గ్రామీణ నేపథ్యంలో రాజు దగ్గరికి వాళ్ళ తాతగారు అన్ని దాన ధర్మాలు చేసి అంతా ఆరతి కర్పూరం చేసేస్తాడు. ఈ నేపథ్యంలో రాజుగారి దగ్గరికి వచ్చేసరికి గుడి కట్టించినటువంటి అయ్యగారులు చందా అడుగుతారు. మనవాడి దగ్గర, హీరో దగ్గర డబ్బులు ఉండవు. వాయిదాలు వేస్తుంటారు చెక్కులు రాయటానికి. సో పెళ్ళిళ్ళకి, పేరంటాలకి వాటికి డబ్బులు ఇస్తుంటారు. ఈ క్రమంలో వాయిదాలు వేస్తూ ఉంటుంటాడు. సో ఇట్లా కొనసాగుతుంటుంది. వాస్తవాన్ని చూసుకున్నప్పుడు ఇంట్లో వేసుకున్న కుర్చీ కూడా ఇరిగిపోతూ ఉంటుంది కూర్చుంటే. బల్లా వేస్తే ఎప్పుడో పురాతనంలాగా ఉంటుంది. ఇంటి గోడలకు మేకు కొడితే క్రాకులు ఇస్తూ ఉంటుంది. అంత పాత ఇల్లులాగా ఉంటుంది. సో ఇట్లాంటి పరిస్థితులన్నీ మనకి కనిపిస్తూ ఉంటుంటాయి ఈ మూవీలో. సో అదేవిధంగా హీరో డబ్బులున్న అమ్మాయి కోసం పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటుంటాడు. అందుకోసం చాలా పెళ్లి సంబంధాలు మూవీలో మనకు కనిపిస్తూ ఉంటుంటాయి. ఆ పెళ్లి సంబంధాలకు సంబంధించినటువంటి యాక్టివిటీస్ మన కళ్ళకు కట్టినట్టుగా ఈ గ్రామీణ నేపథ్యం ఇతివృత్తంగా చాలా కామెడీగా, మొదటి నుంచి చివరి దాకా చాలా కామెడీగా చూపిస్తూ ఉంటాడు. సో పెళ్లి సంబంధాలు సీన్ అయిన తర్వాత హీరోయిన్ ప్రేమలో పడేది. హీరోని ట్రాప్లో చేయడానికి ప్రయత్నం చేస్తారు. హీరోయిన్ ట్రాప్లో చేయడానికి ఇద్దరు ఒకరికొకళ్ళు చేసుకొని మొత్తానికి పెళ్లి చేసుకుంటారు. వాస్తవంగా చూస్తే హీరో మామ అంటే హీరోయిన్ తండ్రి అప్పటికే పీకల్లో తప్పులో ఉంటాడు. జూదాలకి, వాటికి పందాలకి పెడుతూ. సో బాధ్యతలన్నీ హీరోయిన్ తండ్రి హీరో మీద పెట్టి వెళ్ళిపోతాడు. వాటిని తీర్చడానికి హీరో ఏం చేశాడు అనేది మిగతా కథాంశంగా కనిపిస్తుంటుంది. సో ఈ క్రమంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తాయి. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అక్కడ కొంత నడుస్తుంటుంది. సో ఏమీ తెలియనటువంటి హీరో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ వేస్తాడు. నామినేషన్ వేసిన క్రమంలో మొదట్లో శవం దగ్గరికి వెళ్ళి ప్రచారానికి వెళ్తే వాళ్ళు తిట్టి పంపిస్తారు. ఆ కామెడీ సీన్స్ బాగా ప్రజెంట్ చేశారు. ఇక ఎక్కడికి వెళ్ళినా ఆ డ్రైనేజ్ సిస్టమ్, సీసీ రోడ్లు లేకపోవటం, సైడ్ కాలువలు లేకపోవటం, స్కూల్ టీచర్ లేకపోవడం, హాస్పిటల్లో డాక్టర్ లేకపోవడం, వెటర్నరీ డాక్టర్ అంటే పశువుల డాక్టరే మనుషులను చూడటం, ఇట్లా రకరకాల పరిస్థితులు ఉండటం. సో హీరోయిన్ చర్చించుకోవటం, పెళ్ళైన తర్వాత భార్యాభర్తలుగా చర్చించుకుని వాళ్ళకి అండర్స్టాండింగ్ రావటం, ప్రజలకున్న సమస్యలు ఎందుకు పట్టించుకోవట్లేదని అన్నప్పుడు రీల్స్ చూడటమే, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, ఖాళీ టైంలో రీల్స్ చూసుకుంటారు అన్నప్పుడు ఆ రీల్స్తోని ఎక్కడ అనే అభివృద్ధి పేరుతోని అది తీసుకొస్తే ఆ రీల్ చేస్తే అది లక్షల్లో వైరల్ అవుతుంది. వ్యూవర్స్ చూసి వైరల్ అయ్యి ముఖ్యమంత్రి ఫోన్ చేసి ఆ గ్రామ అభివృద్ధికి బాటలేస్తాడు. ఈ క్రమంలో ఆ ప్రాంత ఎమ్మెల్యే, ఎంపీ, ఆ ప్రాంతానికి సంబంధించిన అతను వాళ్ళ బంధువు అక్కడ గ్రామ పంచాయతీ 10 ఏళ్ళుగా సర్పంచ్గా పనిచేస్తూ అభివృద్ధికి నోచుకుందా ఊరు. 15-20 ఏళ్ళైనా కూడా ఈ క్రమంలో హీరో వచ్చి రావడంతోనే రోడ్లు పట్టడం, డ్రింకింగ్ వాటర్, హాస్పిటల్కి డాక్టర్ రావడం, స్కూల్కి టీచర్ రావడం, ఈ విధంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కారం చేస్తారు. అప్పుడు ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధి ముఖ్యమంత్రి ఫోన్ మేరకు ఎమ్మెల్యే ఆ గ్రామాభివృద్ధిని మొత్తం చేసేస్తాడు. ముఖ్యమంత్రి సూచన మేరకు, సీరియస్గా చెప్పిన మేరకు. సో ఆ విధంగా ఆ గ్రామాభివృద్ధి జరుగుతుంటుంది. సో ఏదైతే ఉన్నదో హీరోకి ఆ ప్రాంత ఎమ్మెల్యే ఆఫర్ ఇస్తాడు 20 కోట్లు.
నువ్వు దాని నుంచి విరమించుకుంటే అని దానికి 20,00,00,000 ఎందుకు ఇస్తానంటాడు అంటే గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి ఆ గ్రామ పరిసరాలు ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాల్లో 6, 7 గ్రామాల్లో ఉన్నటువంటి ఆ గ్రామాల్లో 3,000 ఎకరాలు భూములు అక్కడ సెజ్ జోన్‌లోకి రావటం. ఆ విధంగా రియల్ ఎస్టేట్ భూమి పెరగటానికి కారణం అవుతది. అందుకోసం దాన్ని గెలిపించడం కోసం విరమించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. హీరోతోని ప్రయత్నం చేపిస్తాడు. 20,00,00,000 ఇస్తే ఆయన నిర్మించుకుంటారు. దీన్ని ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్ళినప్పుడు హీరో ఆ 20,00,00,000 తీసుకొని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు యొక్క భూములు విడిపిస్తాడు వడ్డీ వ్యాపారస్తుల నుంచి. ఆ విధంగా ఆ ప్రాంత ప్రజలకి ఆరాధ్య దైవం అవుతాడు. అనగనగా రాజు అంటే ఆయనే. సో, ఆ విధంగా తన అప్పు తీర్చుకోకుండా ఆ ప్రజల అప్పు తీరుస్తాడు. ఆ విధంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుస్తాడు. సో, అయిన తర్వాత సీన్ కట్ చేస్తే సెజ్ జోన్‌లోకి రావటం, రియల్ ఎస్టేట్ భూమి పెరగటం. సో, పనికిమాలినటువంటి గుడ్లు పెట్టే భూమి 10 ఎకరాలు మిగిలి ఉండటం వల్ల హీరో అప్పులు కూడా తీరే పరిస్థితి కనిపించినట్టుగా క్లైమాక్స్‌లో మనకు చూపిస్తాడు. సో, మొదటి నుంచి చివరి దాకా ఆద్యంతం వరకు కూడా కామెడీ జోనర్‌లో చూసే ప్రయత్నం చేస్తారు. సెకండ్ హాఫ్ అంతా వివిధ సమస్యలను చూపిస్తూ అంటే ఇన్‌స్టా రీల్స్ కంటెంట్‌గా కొనసాగినట్టు కనిపిస్తది. సో, త్రాగునీరు, ఫ్లోరైడ్ కంటెంట్ ఉండటం, రోడ్లు గుంటలో పడి ఉండటం, సైడ్ కాలువలు లేకపోవటం, డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా లేకపోవటం, అదేవిధంగా ఇతర ఊర్లకు వెళ్ళాలంటే సరైన సిస్టమ్ లేకపోవటం, ఇట్లా రకరకాల అక్కడ ఉన్న స్థానికుల అప్పుల్లో ఉండటం, ఇట్లా రకరకాల సమస్యల్ని సెకండ్ హాఫ్ అంతా చూపిస్తారు. ఫస్ట్ హాఫ్ పెళ్లి చూపులు, హీరోయిన్ చేసేటువంటి ఇది హంగామా నానా ఇదిగా ఉంటుంది. సో, ఫస్ట్ నుంచి చివరి దాకా ఈ మూవీ కామెడీ జోనర్‌లో చూపించే ప్రయత్నం చేశారు. చిన్న సినిమా అయినా కూడా ఈ 2026 సంక్రాంతికి సంబంధించి వచ్చినటువంటి హిట్స్ మూవీలో సూపర్ డూపర్ హిట్‌గా నిలిచిందని చెప్పొచ్చు. సో, పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్‌లో రాయండి తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యనారాయణ. సో, ఒక గ్రామీణ నేపథ్యంలో ఒక భూస్వామి దాన ధర్మాలకి మొత్తం ఆస్తులు కరిగిపోతే చందాలకు వచ్చే వాళ్ళకి ఏ విధంగా సమాధానం చెప్తాడు. పెళ్లి చూపుల ఆస్తి కోసం ఎట్లా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. చాలా పెళ్లి చూపులు కూడా చూస్తారు ఈ మూవీలో రకరకాల పరిస్థితులకి సంబంధించి. దాని తర్వాత ఆస్తి ఉందని చెప్పేసి హీరోయిన్ పెళ్లి చేసుకుంటాడు. అక్కడికి వెళ్తే ఆయన అంతా అప్పులో ఉంటాడు. సో, వాటికి సంబంధించి వెళ్ళే క్రమంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ వేయటం, గ్రామ పంచాయతీ ఎన్నికలు ఇతని ఆపోనెంట్ పార్టీ హీరో మీద వివిధ సందర్భాల్లో పైచేయి సాధించడానికి, డామినేట్ చేయడానికి చేసే ప్రయత్నం. సో, పాటలు, సన్నివేశాలు, యాక్షన్ సన్నివేశాలు, డ్యాన్స్లు, ఫైట్లు అన్నీ బాగున్నాయి. వీలుంటే తప్పకుండా చూడగలరు. ఈ సినిమాకి నేను 5 మార్కులు, 4 మార్కులు ఇస్తున్నాను. మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్‌లో రాయడం తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యనారాయణ. థ్యాంక్ యూ అని ఉండాలి పెద్దలారా, మిత్రులారా. థ్యాంక్ యూ.